శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హ్రీం అనేటువంటి మంత్ర బీజమునందు ఉంటుంది అమ్మ. కాబట్టి మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల్ అంటాడు. ఎవరు? బమ్మెరపోతన. ఈ దుర్గాదేవిని వర్ణిస్తూ దశమహావిద్యలన్నీ కూడా ఈ పద్యంలోనే ఉన్నాయి అని పెద్దలు అంటారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ ఓంకారం, కవిత్వ ఐంకారం, పటుత్వ హ్రీంకారం, సంపదల్ శ్రీంకారం. ఓంకారం ఓం ఐం హ్రీం శ్రీం. అందుచేతనే ఈ అమ్మ ఎక్కడ ఉంటుంది? శ్రీంకారం అంటే సంపదలు అంటే లక్ష్మీదేవి. ఐంకారం అంటే సరస్వతీ స్వరూపం. ఈమె హ్రీంకారాచన గర్భిత నల్లశిఖాం. ఈ గౌరీదేవి అంతటి గొప్పది. అలాంటి పుణ్యమైనటువంటి గౌరీదేవిలో ఆ సమస్తమైనటువంటి శక్తులకు ఆలవాలమైనటువంటిది దుర్గా. 3 గుణములకు మూల ప్రకృతిని విస్తరించినటువంటిది ఈ దుర్గాదేవి. సప్తశతీ మహామంత్రానికి అంగాంగభూతమైనటువంటి శ్రీదేవి కవచంలో నవదుర్గల యొక్క దివ్యమైనటువంటి నామం స్పష్టంగా మనకు గోచరమవుతుంది. బ్రహ్మదేవుడే నవదుర్గల యొక్క నామాలను చక్కగా స్పష్టంగా మనకు తెలిసినట్టు తెలుస్తుంది. ఏమిటి ఆ నవదుర్గలు? నిన్న చెప్పుకున్నాం, మళ్ళీ ఒక్కసారి చెబుతాను. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి చతుర్థకం కూష్మాండేతి పంచమం స్కంధమాతేతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రీతి అష్టమం మహాగౌరీ నవమం సిద్ధదాత్రి. ఈ సిద్ధిదాత్రి మొదటిది శైలపుత్రి అమ్మవారిని చూడండి. ఈమెయే పార్వతీదేవి. ఈ శైలపుత్రి దుర్గాదేవి ఉపాసన చేసేటువంటి మహనీయులకు మహత్వమైనటువంటి శక్తులు కలిగిస్తుంది. ఈ దేవి యొక్క దివ్య ఉపాసన ఎలా ఉంటుంది అంటే ఈమెను ఒక్కసారి చూడండి. ఆమె ఎలా ఉన్నది? కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో పద్మాన్ని ధరించి శైలపుత్రి నామంతో భక్తుల చేత కీర్తింపబడుతున్నటువంటి దుర్గాదేవి మహోన్నతమైనటువంటి అమ్మ వృషభవాహిని అయి ఉంటుంది. కేనోపనిషత్ శైలపుత్రి నామాన్ని స్మరించంత మాత్రము చేతనే అనేకమైనటువంటి ఉపనిషత్తుల చేత కీర్తింపబడుతున్నది అమ్మ. విజయోత్సాహం కలుగుతుంది. శైలపుత్రి ఉపాసనచే మహిమలు సిద్ధిస్తాయి. శాక్తేయంలో ఈ నవదుర్గల యొక్క ఉపాసన చాలా గొప్పదిగా ఉంటుంది. అనేకమైనటువంటి ఉపాసనా రీతులు ఉన్నాయి ఈ లోకంలో. ఈ యోగులు ఉపాసనను మనస్సును మూలాధార చక్రమనందు స్థిరపరుస్తారు. అందుచేతనే ఇది యోగ మార్గం. 72,000 నాడులలో ప్రధానమైనటువంటి నాడులు 3. ఆ నాడులను ఏమంటారు అంటే ఒకటి ఇడ, పింగళ, సుషుమ్న. ఈ సుషుమ్న ఈ బ్రహ్మదండం. ఈ బ్రహ్మదండములో నుంచే ఊర్ధ్వగతిని చెందాలి. దీనిని కుండలిని శక్తి అని అంటారు. ఈ యోగ మార్గంలో ఆలోచించేటువంటి మహనీయులకు శైలపుత్రీ చ సతిగా తనమేను చాలించి పార్వతిగా మరుజన్మ ధరించి పరమేశ్వరునికై తపించి ఆ పరమేశ్వరునిలో సగభాగమైనటువంటి తల్లి యొక్క ఉపాసన అంటే చాలా గొప్ప విశేషం. ఈమె
వందే, ఈమెను చూస్తూ ఎలా అనాలి అంటే వందే వంచితలాభాయ చంద్రార్ధకృతశేఖరం. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషభారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. కోరినటువంటి కోరికలు ఇచ్చి వృషభము మీద వాహనముగా కలిగినటువంటి ఓ జగజ్జననీ నన్ను కాపాడు అని ప్రార్థించాలి. శైలపుత్రి ఉపాసన యోగ మార్గమునకు సంబంధించినటువంటి ఉపాసన. అందుచేతనే మూలాధార స్వాధిష్టానం అని చెప్పుకున్నామే, ఆ మూలాధార చక్రమునందు స్థిరపరిచి ఉంటుంది. ఇక రెండవ విశేషంలో బ్రహ్మచారిణి, అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో ఉంటుంది. అంటే అర్థం ఏమిటి అంటే పరమేశ్వరుని తపస్సు చేయటానికి బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించింది. దీనికి ఒక చిన్ని కథ చెబుతాను. తల్లిదండ్రులను ఒప్పించి తల్లి బాధపడుతున్నా ఆమె ఏం చేసింది అంటే నారచీరలు కట్టుకొని విభూతి రేఖలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఆ అంతఃపురములో ఉండక విడిగా ఉండి ఆశ్రమాలను నిర్మించుకొని స్వయంగా పూలను పెంచి పరమేశ్వరునికి అర్పించేది బ్రహ్మచారిణిగా. అంతేకాక వానలలో ఎండలో మంచులో తపస్సు చేసింది. ఈ సమయంలోనే పెద్దలు అంటారు, తపస్సుకు వెళుతూ ఉంటే ఆ వేషాన్ని చూచి సహింపలేనటువంటి తల్లి అయినటువంటి మేనక, అమ్మా ఎక్కడలేరే వేల్పులు ఎక్కడలేరే వేల్పులు సమీప్సితదాతలు ముద్దుకూనా. ఓ ముద్దులులికేటువంటి చిట్టి తల్లి, ఎక్కడలేరే వేల్పులు సమీప్సితదాతలు ముద్దుకూన నీవెక్కడ ఘోర వీర తపమెక్కడా. ఈ భయంకరమైనటువంటి తపస్సు ఎందుకమ్మా, మృదు మధురమైనటువంటి నీ దేహాన్ని నశింపచేసుకోకు అని ప్రార్థించి అప్పటికీ వినకపోతుంటే ఊ మా అందిట. ఊ అంటే ఓ అమ్మాయి, మా తపస్సు వద్దని పెద్దగా అరిచిందట. కుమార్తె వెళుతుంటే ఓ మా ఓ మా, ఓ అమ్మాయి మా వద్దు. ఊ అంటే ఓ అమ్మాయి, మా అంటే వద్దు. ఓ అమ్మాయి వద్దు, ఓ అమ్మాయి వద్దు, ఓ మా ఓ మా ఉమా 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 అందిట. చివరికి ఆమె పేరు ఉమాయే అయిపోయింది. అంటే ఎన్నెన్నో చమత్కారాలు ఉంటాయి. కాళిదాసు రచించినటువంటి కుమార సంభవాలు, శివమహాపురాణాలు అమ్మవారి యొక్క తపస్సుని అత్యద్భుతంగా వర్ణిస్తారు. అందుచేతనే ఆ సమయమునందు అమ్మవారు బ్రహ్మచారిణి. దధానాం కర పద్మాభ్యాం, మరి ఆ చేతిలో పద్మముల వంటి ఆ చేతిలో ఏమి పట్టుకున్నది బ్రహ్మచారిణి? అత్యద్భుతమైనటువంటి రూపం. దధానాం కర పద్మాభ్యాం అక్షమాలా కమండలు. ఒక చేతితో అలా రుద్రాక్షమాల పట్టుకొని వేరొక చేతితో కమండలాన్ని పట్టుకున్నది తల్లి. దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. బ్రహ్మచారిణివై ప్రకాశించే అక్షమాలను ధరించి జపమాలను ధరించి చేతిలో కమండలమును ధరించినటువంటి ఓ తల్లి, నాకు ప్రసీద 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 అంటే ప్రత్యక్షమవు, కరుణించు. భక్తులకు యొక్క సిద్ధులను అన్ని ఫలాలను ప్రసాదించేటువంటి దుర్గాదేవి అంటే రెండవ రూపమైనటువంటి బ్రహ్మచారిణి ఒక చేతిలో జపమాల వేరొక పాత్రతో జలపాత్ర ధరించి సాధకునితో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈ కమండలంలో ఏముంటాయి? జలం ఉంటుంది. అంటే మనం ఆచమనం చేయడానికి వాటికి ఉంటుంది కదా, అలా వాటి కొరకై సదాచారం, ఇదే సదాచారం. బ్రహ్మచారి ఏం చెయ్యాలి? ఇలాగే ఉండాలి. బ్రహ్మచర్యము అంటే నిరంతర జపానుష్ఠానములలో అఖండమైనటువంటి విద్య గణించాలి. బ్రహ్మచర్య అంటే
విద్య అంటే జ్ఞానం అని అర్థం. విద్య అనేటువంటి ధాతువునకు యా అనే ప్రత్యయం చేస్తే విద్య అవుతుంది. విద్య అంటే జ్ఞానం. జ్ఞానమును కలిగించు తల్లి అని మనం ప్రార్థించాలి. అందుచేతనే సాధకునికి, సాధన చేసేటువంటి వ్యక్తికి స్వాధిష్టాన చక్రమనందు అధిష్ఠింపబడినటువంటి తల్లిగా భావింపబడుతుంది. భక్తులందరికీ సిద్ధిని కలిగించాలి. సిద్ధి అంటే కోరినటువంటి కోరికలన్నీ నెరవేరితే సిద్ధి చెందినట్లే. సాధన వలన సిద్ధి కలుగుతుంది, అనంతమైనటువంటి ఫలాలు ఇస్తుంది. ఆ తరువాత ఈ బ్రహ్మచారిణి అయినటువంటి ఆ తల్లి ఏం చేసింది? ఘోరమైనటువంటి తపస్సు చేసింది. చలికాలంలో మొలబోంతు నీళ్లలో కూర్చొని హరహర హరహర జపం చేసింది. ఇంకా సాధు జంతువులను పెంచింది ఆశ్రమంలో. కుందేళ్ళు, జింకలు ఉంటవే, ఇవన్నీ సాధు జంతువులు అంటారు. వాటికి లేత లేత దర్భలు తినిపించింది. పూల తీగలను పెంచి తానే స్వయంగా నీళ్లు పోసి పెంచింది. ఆ పెంచినటువంటి పూలనే దండగట్టి ఈశ్వరునికి అర్పించింది. కల్లు కల్లున పాద గజ్జలందెలు మోయ కలహంస నడకాల కలికి ఎక్కడికే జడలోన గంగాను ధరించుకొన్నట్టి జగమేలు సాంబ శివుని సన్నిధికే. రోజు పరమేశ్వరుని ప్రార్థించేది, పరమేశ్వరుని అర్చించేది, బ్రహ్మచర్యమును వహించింది తల్లి. మాలిని పూవుల మాలాలు కైసేసి వయ్యారి నడకాల బాలయకడికే. మాలిని పూవుల మాలాలు కైసేసి వయ్యారి నడకాల బాల ఎక్కడికే. కన్నార నన్నేల కైలాస నిలయాన కొలువైన అలదేవదేవు సన్నిధికే. బ్రహ్మచారిణి అటు తరువాత తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి పరమేశ్వరుని యొక్క శరీరంలో సగమై చివరకు కర్మబంధములన్నీ తెంచినటువంటి తల్లిగా బ్రహ్మచారిణి. పరమేశ్వరుని యొక్క సగమైనటువంటి ఆ తల్లిని గనక ఆరాధిస్తే పార్వతీ పరమేశ్వరులను ఆరాధించినంత పుణ్యం కలిగి కర్మబంధములన్నీ తొలగిపోయి ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి క్రీగంటి చూపులలో భక్త కోటిని సంరక్షించేటువంటి శక్తిస్వరూపిణి ఆ దివ్యమైనటువంటి బ్రహ్మచారిణి. బ్రహ్మచర్యంలో స్వాధిష్టానములో నివసించేటువంటి తల్లిగా ఆ బ్రహ్మచారిని ఆరాధిస్తారు. బ్రహ్మచారిణి యొక్క దివ్య రూపం దధానాం కరపద్మాభ్యాం అక్షమాలాకమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యముత్తమా. అలా తల్లి నన్ను కరుణించమని ప్రార్థించారు. ఇక మూడవదైనటువంటిది చంద్రఘంట. నవదుర్గలలో మూడవది చంద్రఘంట. దుర్గామాత యొక్క మూడవ నామం చంద్రఘంట. ఈ రూపం ఈ ఆనందాన్ని కలిగిస్తుంది. పిండజ ప్రవరారూఢ. ఎలా ఉంటుంది ఈమె? పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తన్నుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత. అమ్మవారు స్వరూపం మిక్కిలి శాంతిప్రదంగా ఉంటుంది. చంద్రఘంట కళ్యాణకరమైనటువంటి రూపంతో ఆమెను చూస్తే చాలు మనకన్నీ శుభములు జరుగుతాయి. ఈమె తన శిరమున దాల్చినటువంటి అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండటం చేత చూడాలంకృత కళాభ్యాం ఈ తల మీద చంద్రరేఖ ఉంటుంది అమ్మవారికి. శివునికి కూడా చంద్రరేఖ ఉంటుంది. ఫలాభ్యాం ప్రకటిత ఫలాభ్యాం. అసలు ఇద్దరు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఒకేలా ఉంటారు. వీళ్ళ యొక్క తపఫలాలే వాళ్ళిద్దరు. పార్వతి యొక్క ఫలమే పరమేశ్వరుడు, తపఫలమే. పరమేశ్వరుని యొక్క తపఫలమే పార్వతీదేవి. అదొక రహస్యం అన్నమాట, గొప్ప విశేషం. కాబట్టి ఆమె తల మీద ఉన్నటువంటి అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండటం వల్ల చంద్రఘంట. దుర్గాదేవిని గనక ఆరాధించినటువంటి వాళ్ళకి ఈ చంద్రఘంట రూపంలో ఉన్నటువంటిదిగా ఆరాధించిన వారికి
దుష్టశక్తులు దూరమైపోయి దేవతా శక్తులు సాధకుని చుట్టూ ఉంటాయి. సాధకుని చుట్టూతా దుర్గాదేవిని ఆరాధించేటువంటి వారి చుట్టూతా దేవతా శక్తి ఉంటుంది. దుష్టగ్రహాలు వారిని చేరవు. సింహ పరాక్రమంతో నిర్భయంగా ఉంటుంది అమ్మ. దివ్యమైనటువంటి సింహము మీద తన చేతుల్లో జపమాల, ఘంటం, బాణం, పదునైన ఖడ్గం, శ్వేతపత్రం, పానపాత్ర, త్రిశూలం, ధనస్సు, కమండలము, గదా ధరించినటువంటి లావణ్య ప్రకృతితో జగన్మాత మనకు గోచరమవుతుంది. అలాంటి దివ్యమైనటువంటిదే చంద్రఘంట. ఇక 4వది కూష్మాండ. ఈ కూష్మాండ రూపం అనాహత చక్రమునందు స్థిరముగా ఉంటుంది. ఉపాసనాపరులకు ఆయుష్, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కూష్మాండ అంటే ఈమె జ్ఞానస్వరూపిణి. అందుకనే దుర్గాదేవిని గనక అర్చిస్తే నవదుర్గలందరూ అమ్మవారిలోనే ఉన్నారు కదా. సురా సంపూర్ణ కలశం, సురా సంపూర్ణ కలశం, రుధిరాప్లుతమేవ చ తథానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. ఈమె యొక్క దివ్య రూపాన్ని వర్ణించారు. కూష్మాండ రూపం సరస్వతీ శక్తిగా కూడా స్తుతింపబడుతుంది. జ్ఞానముగా అందిస్తుంది. రుద్రమలయాళం, త్రిపురాసుర రహస్యం, దత్తాత్రేయ ఉపాసన, ఇవన్నీ ఉపాసనా రీతులు శాక్తేయంలో. ఈ శక్తి, ఈ కూష్మాండ శక్తి విశేషంగా వర్ణింపబడుతుంది. అంటే ఉపాసనా రీతులు ఉంటాయి కదా, వాళ్ళు ఉపాసన చేసేటువంటి వాళ్ళు. మనమంతా ఏం చేస్తామంటే స్తోత్రాలు చదువుతాం, దండం పెడతాం, పూలు పెడతాం. కొందరు అలా ఉండరు. వాళ్ళ జీవితం మొత్తం ఏ విధంగా అఘోరులు ఒంటి నిండా పూసుకొని సంసారాన్ని పక్కగా నెట్టేసి యోగ మార్గంతో ఏ విధంగా పరబ్రహ్మని చూస్తుంటారో అలాంటి ఎందరో మహానుభావులు అమ్మవారి యొక్క దివ్య ఉపాసన చేసేటువంటి వాళ్ళు జ్ఞానస్వరూపిణిగా, శక్తి స్వరూపిణిగా అభయముద్రలు ధరించి భక్తులను రక్షించేటువంటి కూష్మాండాదేవి యొక్క దివ్యమైనటువంటి ఆరాధన బుద్ధిని వికసింపచేస్తుంది. బుద్ధిని ముడుచుకుపోయినటువంటి తామర రేకులా ఉన్నటువంటి బుద్ధిని వికసింపచేస్తుంది. బుద్ధిని వికసింపచేస్తే అతడు ఎంత గొప్పవాడో. ఆంజనేయ స్వామివారు బుద్ధిమంతుడు. బుద్ధిమంతులలో ఇంకా గొప్పవాడు ఆయన. అష్టభుజములతో సింహవాహిని అయి జ్ఞానస్వరూపంతో సాంసారికమైనటువంటి మోహములన్నిటినీ భక్షించేటువంటిది కూష్మాండికాదేవి. మర్రులు గొలిపే సిరులు మేను నిలువబోవే మనసా. దీనికని ఈమెను ఆరాధించాలి. మర్రులు గొలిపే సిరులు మేను నిలువబోవే మనసా. స్థిరము కానివి ఇహ భోగములు పరము మరువకే మనసా. ఇవన్నీ అనిత్యం. నిత్యమైనటువంటి ఆత్మ సౌందర్యం. ఈ బాహ్యమైనటువంటి దేహమును నమ్ముకోకు, ఈ ఆస్తులను నమ్ముకోకు. జ్ఞానాన్ని పొందు. ఆ జ్ఞానమును కలిగించేటువంటిది, బుద్ధిని వికసింపచేసేటువంటిది దుర్గామాత. ఆ దుర్గామాతలో కూష్మాండదేవిని ఆరాధించు. నమ్మినటువంటి భక్తులను బహురూపములలో రక్షిస్తుంది. నీవు ఎలా ఆరాధిస్తే అలా అనుగ్రహిస్తుంది తల్లి. ఈనాడు సాధకుని యొక్క మనస్సు అనాహత చక్రములో స్థిరపడి ఉంటుంది. ఆయుష్, ఆరోగ్యం ప్రసాదించేటువంటి ఈ భవసాగరము నుండి తరింపజేయాలి అంటే సంసారం అనేటువంటి ఈ చక్రమున్నదే ఎప్పుడు పుట్టడం చావడం కాదు. పుట్టకుండా ఉండేటువంటి మార్గంపై మనం వెతకాలి. దాని పేరే మోక్షం. మరి తనలో ఉన్నటువంటి ఆత్మ సౌందర్యాన్ని గుర్తించినప్పుడే కదా అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందగలిగేది. అలాంటి పొందగలగాలి అంటే, ఆ జ్ఞానం కలగాలి అంటే, ఆ బుద్ధి మనకు ఇవ్వాలి అంటే అమ్మవారిని ఆరాధిస్తే ఆ బుద్ధిని కలిగి, ఆ జ్ఞానం కలిగి చివరకు మోక్షం కలుగుతుంది. అందుచేతనే కూష్మాండాదేవిని ఆరాధిస్తారు. స్కంధమాత. స్కంధుడు అంటే ఎవరు? కుమారస్వామిని స్కంధుడు అంటారు, మురుగన్ అంటారు. సింహాసనగత నిత్యం. అమ్మా స్కంధుని అంటే సాక్షాత్తు కుమారస్వామి అని అర్థం అన్నమాట. కుమారస్వామిని ఎత్తుకొని ఉంటుంది ఈమె.
కుమారస్వామికి జనని, స్కంధునకు జనని అవటం వల్ల స్కంధ మాత, కుమారస్వామి యొక్క తల్లి అని అన్నమాట అర్థం. కుమారస్వామికి తల్లి, వినాయకుడికి తల్లి, ఇద్దరు పుత్రులకు తల్లి ఆమె. ఆ శివ కుటుంబం చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ కుటుంబాన్ని చూచి మనం నేర్చుకునవలసింది ఎంతో ఉంటుంది. సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయ. అమ్మవారు ఎలా ఉంది? సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయ సుపదాస్తు సదా దేవీ స్కంధమాతా యశస్విని. అమ్మా, శక్తిధరుడైనటువంటి స్కంధదేవుడు సాక్షాత్తు కుమారస్వామియే. స్కంధుని యొక్క జనని కావటం వల్ల స్కంధమాత. స్కంధమాత యొక్క ఉపాసన వల్ల సాధకుడు దివ్య చేజో విరాజితుడవుతాడు, సత్సంతానవంతుడవుతాడు. అతడు యోగ్యుడుగా భావిస్తాడు. మాయను మాయం చేస్తుంది. మాయను మాయం చేసి ఆశ్రితులను రక్షించేటువంటిది స్కంధమాత. ఈమెయే కామాక్షీదేవి అని కూడా అంటారు. ఈ స్కంధమాతనే కామాక్షి అని కూడా అంటారు. కోరినటువంటి కోరికలు తీర్చేటువంటిది ఈమె. రకరకాలైనటువంటి పేర్లతో ఉంటుంది. అందుచేతనే బ్రహ్మజ్ఞానం కలిగించేటువంటి వాడే కుమారస్వామి. అంటే కుమారస్వామిని స్కంధుడు, మురుగన్, అలాగే సుబ్రహ్మణ్యం అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యం అంటే సుబ్రహ్మణ్యం, బ్రహ్మతత్వాన్ని, అంటే యోగిని తత్వంలో మనకు ఈ లోపల ఉన్నటువంటి కుండలిని శక్తి పాములాగా ఉంటుందంటాం కదా. ఆ పాము 7 చుట్టూ చుట్టుకొని ఉంటుంది. దానిని నిద్ర లేపగలగాలి. ఈ సోహం ఇడా పింగళ నాడుల ద్వారా సోహం, ఈ సోహం అనేటువంటి ఒక దివ్య భవ్య నవ్య మహోన్నతమైనటువంటి మహామంత్రంతో ప్రకాశించే అద్భుతమైనటువంటి రీతితో ఉండేటువంటిదే, ఆరాధించేటువంటి రీతిని స్కంధమాతగా ఆరాధిస్తారు. ఆనంద జ్యోతులను వెలజల్లుతుంది. అందుచేతనే ఇతని సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యము అంటే బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన కుండలిని శక్తిని ప్రేరేపింపగలిగినటువంటి శక్తి. అలాంటి వాటికే తల్లి, అధిదాత్రి. అందుచేతనే ఈమెను స్కంధమాత. అట్టి యొక్క తల్లి దివ్య చరణార విందములకు 100,000 కోటి ప్రణామములు సమర్పిస్తూ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.